Hi everyone, I'm Danesh. You're watching Mr. Danu. Version Good morning guys. ఈ రోజు మనం ఎక్స్ప్లోరింగ్ మహారాష్ట్రలో ఇది థర్డ్ ఎపిసోడ్. ప్రెజెంట్ మనమైతే పూణే నుండి లోనేవాలాకి వెళ్తున్నాం. లోనేవాలా దగ్గర ఏ ప్లేసెస్ చూడాలి ఏమనేది ఒక షెడ్యూల్ ప్రకారం అయితే ప్లాన్ చేశా. దాంట్లో ప్రెజెంట్ మనం వెళ్ళేది కూనే వాటర్ ఫాల్స్. కూనే వాటర్ ఫాల్స్ కూనే అనే విలేజ్ దగ్గర ఉంటుంది, సో అందువల్ల కూనే వాటర్ ఫాల్స్ అంటారు. ఇదైతే లైక్ పూణేలో ఏదైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయో వాటిలో మోస్ట్ హైలైటెడ్ వాటర్ ఫాల్. ఇక్కడ అంతేకాకుండా మనం లోనేవాలాలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. వాటిలో కొన్ని ఏవైతే ఎక్స్ప్లోర్ చేయాలి ఏవి ఎక్స్ప్లోర్ చేయకూడదు అనేది మేము ఒకటైతే ప్లాన్ చేసుకున్నాం. ఈ నైట్కి అయితే మేము క్యాంప్ ఫైర్ అండ్ దెన్ డీజే నైట్ అయితే ప్లాన్ చేస్తాం. సో మోస్ట్ ఫన్నీగా ఉంటుంది. ప్రతి వ్లాగ్ లాగానే ప్రతి వ్లాగ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో మీరు కనుక మహారాష్ట్ర ప్లాన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో వర్త్ వాచింగ్ అండ్ మీ టైం అయితే వేస్ట్ కాదు. సో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియో అయితే వాచ్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ డీటెయిల్గా ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ ట్రిప్ లో టార్చర్ ఏంటంటే వీళ్ళ స్టిల్స్ ఫోటోగ్రాఫర్ వీడియో మోహన్ చూడండి, ఈ మోడల్ చూడండి. పొద్దున్నే ఫేవర్స్ కాళ్ళు ఎక్కువైపోయారు. मेरा मजाक. New vlogger into the house. చిన్న సెకండ్ ఎవరా నీలా పొద్దున్నండి నాన్ స్టాప్ ట్రావెలింగ్. సో అందుకనే టీ గ్లాస్ ఫర్ జనసేన. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. గైస్ మీకు ఇట్లా ఫుల్ స్లీవ్స్ ఉన్నది హాఫ్ స్లీవ్స్ కావాలంటే ఏం లేదు, డిజైనింగ్ ఈజీనే. ఇది చూడండి అక్కడ సూపర్ అసలు. దీని మ్యానుఫ్యాక్చర్ టైలర్ వచ్చేసి సరే Random. Am I right there at all? I am in the zone where you can't stop it. Hitting on your body, I feel straight from the bin. So move out the way. I am a rider, provider. Bring the heat, girl. I'm up in the fire. I'm a name. ఫస్ట్ టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడే ఫుల్ ఆకలిస్తుంటే
ఆ బ్యాక్ సైడ్ ఒక స్టాల్ ఉంది కదా, అక్కడ మ్యాగీ తినేసి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 700 మీటర్స్ ఉంటుందంట. సో మోస్ట్లీ ఘాట్ రోడ్ ఉంటుంది కదా, మొత్తం దాంట్లోనే వచ్చేసినాం. సో రోడ్ అయితే మొత్తం అసలు రోడ్డే లేదు. షాక్ అయ్యారా? అట్లాంటి రూట్లో వచ్చినాం అనమాట. ఆ బైక్ రైడ్ క్లిప్స్ అని నేను యాడ్ చేస్తాను. మేబీ దీనికంటే ముందే యాడ్ చేస్తా, లేదంటే దీని తర్వాత యాడ్ చేస్తా. ఖచ్చితంగా ఫన్ అడ్వెంచర్ రైడ్ అయితే ఉండబోతుంది. ఇటు చూడొచ్చు అసలు ఫ్లవర్స్ చిన్న చిన్న భలే ఉన్నాయి. ఇది చూపిస్తావు చూడు, చాలా బాగున్నాయి. మన బ్యాక్ సైడ్ ఎవరో వస్తున్నారు, వాయిస్ వినపడుతుంది తప్ప మనుషులు కనపడాలి. అండ్ ఇటు సైడ్ ఈసారి అయితే మనకు మనల్ని వెళ్ళడానికి ఆ స్టాల్ దగ్గర నుండి ఆంటీకి చిన్న కాంప్లిమెంట్ ఇచ్చాం, మ్యాగీ బాగుందని. వాళ్ళ కొడుకుని అయితే పంపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసిన తర్వాత వాటర్ ఫాల్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేయాలి. అందుకంటే ముందు మొత్తం ఫాగ్లో కవర్ అయిపోయినాం. ఈడేమో కొంచెం గుంతలు ఉన్నాయి, నడవడానికి ఇబ్బందిగా ఉంది. ఏదో కనిపెట్టినారు వీళ్ళు. పదజాలం కరెక్ట్ వాడు. ప్రెసెంట్ అయితే మనం వాగుకి చాలా దగ్గరగా వాక్ చేస్తున్నాం అనమాట. ఇటు ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి వచ్చిన వాటర్ అన్నీ ఇటు వెళ్తున్నాయి. అండ్ ఎస్ 24 గంటలు ట్రైన్ జర్నీ చేసి మనతో పాటు ఇక్కడ లోకేష్, ఆదర్శ్ ఎంతో దూరం నుండి వచ్చారు. వీళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయో వీడియో లాస్ట్లో నేను రికార్డ్ చేసి మీకైతే పెడతాను. అందుకంటే ముందు ఇటు చూడు, ఈ అమ్మ జీవితం. ఇప్పుడు దీన్ని క్రాస్ చేయాలి మనం. బ్యాడ్ థింగ్ ఏంటంటే మొత్తం షూలకు వాటర్ వెళ్ళిపోయినాయి. నడుసంటే ఎట్లా ఉంది. ఇటు చూడు లోకు, మైక్ తీసుకో. లోకుని అయితే మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం, తొందరగా రమ్మంటున్నాడు. ప్రెసెంట్ మనమైతే ఇంకా వాటర్ ఫాల్స్కి కొంచెం దగ్గరలో వెళ్తున్నాం. ఈడేంటంటే మొత్తం ఎండ్రకాయలు ఉంటాయి కదా, అవి అయితే హోల్స్ పెట్టేసినాయి. సో అదే కొంచెం భయంగా ఉంది. ఈ పూల చెట్లు భలే నచ్చినాయి. సో సమ్వన్ డిజర్వ్స్ దిస్. ఎవర్రా అమ్మాయి? మీకు తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. షూ మొత్తం దడిచిపోయినాయి, బురదలోకి అసలు దిగజారిపోతుంది కాలైతే. అలానే ఏమన్నా ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అండ్ ఫర్గెట్ టు సే, లాస్ట్ వ్లాగ్ ద్వారా మనం 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. నా 500th నెంబర్ ఉంటారు కదా సబ్స్క్రైబర్, తను ఎవరు అనేది మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. సో ఐ వుడ్ స్పెషల్లీ థ్యాంక్ ఫ్రమ్ 1 to 500 ఎవరైతే సబ్స్క్రైబ్ చేసింటారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడే లేచి చూస్తే ఫుల్ నైట్ మొత్తం వర్షం పడుతూనే ఉంది. ఇదే అనమాట మన లేక్ వ్యూ రిసార్ట్. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా టెంట్లు, ఆ లేక్కి అనుకుని. సో అక్కడే అనమాట మన నైట్ స్టే చేసింది. ఇప్పుడు వచ్చేసి ఇది జస్ట్ లేక్ వ్యూ పాయింట్ లాగా ఉంది. మొత్తం బ్యాక్ సైడ్ అంతా వ్యూ, అది రిసార్ట్ అనమాట. నైట్ క్యాంప్ ఫైర్ అది ఇది అనుకున్నాం కానీ మొత్తం వర్షం పడింది. సో అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. తెలిసి వలకి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు.
आखिरी दिन होगा क्या हुआ तेरा वादा హాయ్ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఏం లేదు, ఎందుకో వీడియో తీయాలనిపించింది, తీస్తున్నా ఇంత వర్షంలో. అదిదా మ్యాటర్, ఫుల్ వర్షం పడుతుంది. కానీ బ్యాక్గ్రౌండ్ వ్యూ ఈ అమ్మ కొడుకున్నట్లే. అబ్బా బాబా ఏ వాడు ఫారినర్ కాదు, ఇండియనే, కాకపోతే సౌత్ ఆఫ్రికన్ స్టైల్. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కదా. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. వీడు వానమ్మ బట్టలు కూడా పెట్టుకుని వస్తాడు. ఫోటో తీసుకున్నాం అంటే బట్టలు కూడా పెట్టుకుని వస్తాడు కదా. నలుగురు నెగతాళి చేసి నవ్విస్తే దాంట్లో వాళ్ళకి ఏ సంతోషమో ఏం గొప్పో, లేదా నేనే పెద్ద కమెడియన్ అనుకుంటారేమో తెలియట్లా. ఫుల్ వర్షం, ఈ అమ్మ దోలు తిరిగిపోయింది అసలు. ఎక్స్పీరియన్స్ బాయ్స్. సార్ వద్దు సార్, వస్తే ఇట్లా దానికి రావాలి సార్, లేకుంటే రాకూడదు. మీరు సార్ మాటల్లో అనుభవించలేదు. మా చెల్లెల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. చిన్ని మాట్లాడినా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఫుల్ వర్షం, ఈ అమ్మ అది ఏం కనబడాల హిల్. వీళ్ళ అక్కని పరిచయం చేస్తా. ఓకే, అక్క చెల్లెళ్ళు కార్తీక్ హీ ఆదర్శి. కెమెరా మీద వాటర్ ఉన్నాయి, ఆగు. ఒక ప్రొఫెషనల్ బ్లాగర్ ఎలా ఉంటాడు, ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తా. ఒక ముగ్గురు ఇట్లా నడుచుకోబోదంటే ఆయన గోపురం పట్టుకొని పోతున్నాడు. యు నో హూ హీ ఈస్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. ఎవడు పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకి. వన్ ఆఫ్ ది గ్రేస్. ఇదేదో బోర్డు ఉంది, ఈ అమ్మ ఇరిటేటింగ్ ఉంది ఈ వర్షము, కానీ బాగుందనే చెప్తాను బ్లాగ్లో. ఇవేంటో దండిగా ఉన్నాయి ఇక్కడ. ఆవుపాము హిందీలో ఉంది, ఇవన్నీ పాములే. రే డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. క్వైట్ సింపుల్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవచ్చు అది హిందీ, ఎందుకంటే హిందీ మనకి ఎవరు చెప్పింది కదా. 10th లో 10 points వచ్చినాయి. హామీద్ ఎక్ చోటా లడ్కా హై. ఇది వీసాపూర్ పోర్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ లోకల్ గైడ్ ఉన్నాడు. అన్నా భయ్యా భయ్యా టోబీ భయ్యా ఇధర్ కైసే జానా. थोड़ा पैस डालो. అరే నీ అబ్బా స్లోగా జావ్ అన్నాడు భయ్యా. స్లోగా జాయేంగే. हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? ఇప్పుడే తెలిసిన ఫ్లాష్ న్యూస్ ఏంటంటే రిపోర్టర్ ఆదర్శ్ అందిస్తాడు. ఏమైంది వీళ్ళన్నా గిరీష్ బాబు ఏం చేశాడు? వీడియో బటన్ అనుకుంటే రికార్డింగ్ బటన్ ఆడిని ఇంకా మనం రికార్డ్ చేసుకొచ్చాడు కింద ఇంకా పైకి రికార్డ్ చేశాడు, కాకపోతే రికార్డింగ్ ఆన్ చేయలేదు అంతే. ఇంతవరకు రికార్డ్ చేసిందంతా బొక్క పాపం. ఏం గిరి షాక్ అయ్యావా? ఆన్ కాలేదని. పాట
వచ్చేసాం పైకి. ఇదే ఫోర్ట్. ఇటు నుంచి ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్తే కనిపిస్తుంది మొత్తం. ఏ ఊరు నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. పైన వ్యూ ఎట్లుంటుంది బ్రో? బ్రో గుడ్ మార్నింగ్. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? ఏమైంది గాయస్? ఎందుకు అలా ఉన్నారు? ఏమైంది గాయస్? ఏమైంది గాయస్? ఎందుకు ఏం ఏందో ఈ అమ్మ చేసా వాన పడితేనే ఏముంది గాయస్? ఇదే గాయస్ మహారాష్ట్ర. జస్ట్ ఫ్లిప్ ద కెమెరా బ్యాక్. ఇటు చూడు ఈ యొక్క దిస్ ఇస్ హౌ వన్ డే ఏమైందిరా? ప్రెసెంట్ మనం లోహాఘాట్ ఫోర్ట్కి వచ్చాం. ఇప్పుడే 25 రూపీస్ మనిషికి టికెట్ అయితే, బండికి మాత్రం 30 రూపాయలు టికెట్. అది రోడ్లో, అది రోడ్లో పార్కింగ్. దానికి షెల్టర్ లేదు, ఏం లేదు. షెల్టర్ మనకే లేదు అనుకో. 10 రూపాయలు హెల్మెట్. మా అన్నని పట్టుకోవడం యూట్యూబ్ అని చేతి కూడా కాదు. లోహాఘాట్ ఫోర్ట్ పైకి అయితే వచ్చినాం. ఇక్కడ ఫస్ట్ టైం మహారాష్ట్రలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కనపడిన ప్లేస్ ఇది. మేబీ మోస్ట్ ఫేమస్ అనుకుంటున్నా. Don't use steps. Use किधर से आया? किधर? అంగన మలయాళం ఎన్నో చేయటం. ఆయన ఏం యాక్టింగ్ చేసినావు రా హోషి? బా కేరళ నుంచి వచ్చినాడంట. కితనే దిన हो गए इधर आए? అవి 3 दिन हो गए भाई. 3 दिन. ನೀವ್ ಯಾವಾಗ ಬಂದಿದ್ರಿ? అరే నీ అబ్బా కన్నడ కూడా మాట్లాడతాడు. అదేదో అర్ధ నేర్చుకున్నారు. కన్నడ వచ్చా నీకు? తెలుగే రాదు. గజ పోసుకొని నడలా పోతాడు. ఇడికి వచ్చి ఇంతనా అంటాడు. ఈడేదో ఇన్వెంట్ చేస్తున్నారు వీళ్ళు. మేము ఇందాక వస్తుంటే ఒక అన్న ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చినాడు ఇక్కడ. భయ్యా అది సోకోదే అంటే అందరికి నమస్కారం అంటున్నాడు. ఏమన్నా తిన్నారా? ఫుడ్ ఏం యాక్టింగ్ చేసినావు రా హోషి? బా ఓకే. కింద ఎగ్ మ్యాగీ తిన్నాడంట. ఎగ్ 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 అచ్చా ఒక గుడ్డే ఇచ్చినారంట. ఫీల్ అవుతున్నాడు. చెక్ చేసినారంట. ఇదే కాసి పైకి వచ్చేసినాం. కొత్త బాగుంది.
మా సర్కాస్టిక్ చెప్తాడు బాగుందని చెప్పి మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఇదే ఏంది ఫోర్ట్ లోహాగఢ్ ఫోర్ట్ ఇది 1947 ముందు పోయి వెయిటింగ్ హిస్టరీ ఉంది అది. ఇది నేను చదువుకున్నప్పుడు సోషల్లో లేదు, ఇప్పుడైనా సిలబస్ అప్గ్రేడ్ అంటే తెలియదు. యూ వాచింగ్ దిస్ ఇస్ లోహాగఢ్ ఫోర్ట్. ఇదే గాయ్స్ లోహాగఢ్ ఫోర్ట్. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, సో అదే అనమాట లోహాగఢ్ ఫోర్ట్. అండ్ దెన్ ఏంటంటే ఇక్కడ ఫుల్ రైనీ సీజన్ అయితే కానీ మొత్తం వర్షాలు పడతాయి. అప్పుడు ఆ పైన కనిపిస్తుంది, అక్కడి నుంచి కింద వరకు వాటర్ ఫాల్స్ లా వస్తాయి. మీరు చూడొచ్చు మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది. ఈ హోల్ నుంచి చూడండి ఏం కనిపించదు. ఇటు సైడ్ వెళ్దాం. చూడొచ్చు మొత్తం ఫాగ్ అది తప్ప ఏం కనిపించదు. సో ఇది లోహాగఢ్ ఫోర్ట్. నేను యూట్యూబ్ చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళకి కూడా తెలుసు అంట లోపల ఉంది చూపి నేను ఎక్కడికి వెళ్ళినా ఇట్లా అడుగుతున్నా ఆవిడ గ్లాడ్ అవుతాడు. నెక్స్ట్ టైం అంటే భయ్యా ఛానల్లో iPhone 17 గివ్ అవే ఉంది. భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు భయ్యా సన్నీ యాదవ్ అని. భయ్యా అంటే హిందీలో అన్న అని. పేదలో ఇక్కడ ఏదో హోల్ ఉంది, లెట్స్ గో ఇన్సైడ్. వా ఇక్కడ ఒక అద్భుతం ఉంది కదా, ఎవడో రైన్ కోట్ మర్చిపోయాడు. దట్స్ ఇట్. ఇక్కడ ఏంటంటే సైనికులు వేరే వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ కిటికీలో నుంచి హెడ్ షాట్లు కొట్టేవాళ్ళు. నాకు కూడా తెలియదు, ఆదర్శ్ చెప్పినాడు. అట్లా హెడ్ పెట్టి బయట చూసి కొట్టేవాళ్ళు. కనిపించారు బ్రో ఎవరన్నా? పబ్జీ అనుకున్నావు ఇది? యాందిరయ్యా యాం చేస్తున్నా రికార్డ్ చేయలేదండి. ఇదేం వాటర్